ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలామృత పారాయణంలో భాగంగా మనము 125, 126, 127 లీలలు చెప్పుకుందాం. ముందుగా 125వ లీల దేశభక్తి. మనము 124వ లీలలో రామానాయుడు వెంకయ్యస్వామి వారిని చూసి తన్మయత్వం చెందాడు అని చెప్పుకున్నాం. స్వామివారు ఊగిపోతున్నారని, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారని. నరసింహస్వామి మన వెంకయ్యస్వామి ఇద్దరు కూడా ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా రామానాయుడికి అనిపించింది. స్వామివారి శరీరంలోకి నరసింహస్వామి వచ్చారా ఏమిటి వింత అని కూడా అనుకుంటున్నాడు. దానిని ఇప్పుడు మనం ఈ లీలలో కొనసాగిద్దాం. స్వామివారి చుట్టూ ఏదో వింత వెలుగు ఆవరించింది. ముందుకు వెనుకకు ఊగుతూ ఉన్నారు స్వామి. నరసింహస్వామి వారి మూర్తి సాక్షాత్తు స్వామివారి కోసం వచ్చి కూర్చున్నారా అనిపిస్తోంది. వెంకయ్యస్వామి పూర్తిగా ధ్యానంలో ఉన్నారు. వారు బాహ్య స్మృతిలో లేరు. ప్రక్కనే కనిపెట్టుకుని కూర్చున్నాడు రామానాయుడు. స్వామివారి నోటి వెంట ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి. శ్రద్ధగా ఆలకించాడు రామానాయుడు. స్వామివారు ముందు రోజులలో జరగబోయే భవిష్యత్ చెప్తున్నారు. చాలా వేగంగా చెబుతున్నారు. వింటుంటే ఆశ్చర్యం వేసింది. వ్రాయాలంటే ఎంతో వేగంగా చెబుతున్నారు కాబట్టి సాధ్యం కాదు. 2 గంటలు అలాగే గడిచిపోయాయి. అన్ని విషయాలు గుర్తులేవని కొన్ని విషయాలు మాత్రమే మనతో తర్వాత పంచుకున్నారు రామానాయుడు. ఆ రోజులలో చైనాతో భారతదేశానికి యుద్ధం జరుగుతున్నది. ఆ భీకరమైన పోరాటంలో మన దేశానికి ఏమి నష్టం జరుగుతుందో చెప్పారు స్వామి. అప్పటికి సరిగ్గా 21 రోజులకు రాజీ కుదురుతుందని చెప్పారు. భారతదేశ భవిష్యత్తు గురించి చెప్పారు. స్వామివారు చెబుతున్న విషయాలు వింటుంటే చెమటలు పట్టాయి రామానాయుడికి. అప్పుడు అర్థమైంది స్వామివారు పెంచలకోన ఎందుకు బయలుదేరి వచ్చారు. గొలగముడిలో ఉంటే భక్తుల రద్దీ కారణంగా తనకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వారు తపమాచరించిన దివ్యక్షేత్రంలో వెలసి ఉన్న నరసింహస్వామి వారిని దేశం కోసం ప్రార్థించడానికి అక్కడికి బయలుదేరొచ్చారు. అది ఎంతో శక్తివంతమైన ప్రదేశం. అక్కడికి వస్తే స్వామివారి తపస్సుకు భంగం కలగదు. అదే గొలగముడిలో ఉంటే ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ విషయాలు అడగడం కోసం వారు చేసే ప్రార్థనలకు ఆటంకం కలుగుతుంది. భారతదేశాన్ని ప్రతికూల పరిస్థితి నుండి కాపాడి జరగబోయే ప్రాణాపాయాల నుండి వేలాది మందిని రక్షించడం కోసం తమ తపోశక్తిని ధారపోసి దేశంలో శాంతిని నెలకొల్పడం కోసం పెంచలకోనను ఎన్నుకొని ఆ సంకల్పం పూర్తి చేశారు స్వామి. ఆ విషయం అక్కడ ఉన్న ఇంకెవరికీ అర్థం కాలేదు. ఒక్క రామానాయుడు మాత్రమే గ్రహించగలిగాడు. అతనెంతో అదృష్టవంతుడు కాబట్టి స్వామి 2 గంటలు ధ్యాన నిమగ్నులై జరగబోయే సంగతులు చెబుతుంటే ఆయన ప్రక్కనే ఉండి వినగలిగాడు. ఆ సమయంలో స్వామివారు ప్రళయకాల రుద్రుని వలె ఉన్నారు. వారి వంక చూడాలంటేనే భయమేసింది. అన్ని గ్రహాలను శాసించి మన భారతదేశానికి జరగబోయే నష్టం నుండి కాపాడారు స్వామి. తరువాత కొద్ది రోజులకు అన్నీ స్వామివారు చెప్పినట్టుగానే జరిగాయి. వారు త్రికాల జ్ఞాని అని మరోసారి రుజువైంది. స్వామివారు ఆ సమయంలో చెప్పిన మాటల్లో ఎన్నో గొప్ప విషయాలున్నాయి. దుర్మార్గం పెరిగిపోతుంది. దుర్మార్గం ముందు సన్మార్గం తట్టుకోలేక తాత్కాలికంగా సన్మార్గం ఓడిపోతుంది. ప్రజలు సహనం కోల్పోయి కోర్టుల తీర్మానం నచ్చక తిరగబడతారు. అలాంటి సమయంలో మనుష్యులు పిచ్చి పట్టినట్లుగా కొట్టుకుంటారు. అప్పుడు జరిగే పరిణామాలలో భగవంతుడు సన్మార్గులను రక్షించడం, దుర్మార్గులను శిక్షించడం జరుగుతుంది. 100 మంది ఒక గుంపుగా చేరితే తుపాకీతో కాలిస్తే తప్పు చేసిన వాడికే ఆ తుపాకీ తూట తగులుతుందని చెప్పారు. అంటే దుర్మార్గుడు శిక్ష నుండి తప్పించుకుపోలేడు అని స్వామివారి మాటల అర్థం. ఇలా స్వామివారు భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు తెలిపారు. కారణజన్ములైన వెంకయ్య స్వామివారి భక్తులు కావడం మనందరి అదృష్టం. వారి పాదాలను నిరంతరం సేవిద్దాం, ధరిద్దాం. 126వ లీల పెంచలకోన స్వామి చూపు. స్వామివారు శాంతించిన తర్వాత దేవస్థానం నుండి తీసుకొని వచ్చి గుండం దగ్గర కూర్చుండబెట్టారు.
బండి వచ్చింది. గోనుపల్లి చేరుకున్నారు. గోనుపల్లి నుండి బస్సులో పొదలకూరుకు వచ్చారు. అక్కడ ఇనుకుర్తి వెళ్లే బస్సు కోసం ఎదురు చూస్తుండగా కుందా వెంకటయ్య వచ్చి, మా ఇంటికి రండి స్వామి అని ఆహ్వానించాడు. ఇప్పుడు రాకూడదులేయ్యా, కట్టుబడి తెగిపోద్ది, ఇంకెప్పుడన్నా వస్తాం అని చెప్పారు స్వామి. ఇనుకుర్తి వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుండి ముదిగేడులో స్వామివారి కోసం ఏర్పాటు చేసిన శాల వద్దకు బండిలో చేరుకున్నారు. అక్కడ స్వామివారి గుండం కోసం కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్వామివారి గుండం ప్రారంభించారు. తాటిమానులు, చింతమానులు దండిగా ఉన్నాయి. స్వామివారు వాటిని చూసి చాలా సంతోషపడ్డారు. మంచి భోజన ప్రియునికి పంచభక్ష పరమాన్నం అంటే ఎంత ప్రీతికరమో, స్వామివారికి లోక కళ్యాణం కోసం తాను చేసే యజ్ఞానికి కావలసినన్ని కట్టెలుంటే అంత ప్రీతికరం. స్వామివారు అక్కడున్నారని తెలిసి చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వచ్చిన వారికి అడిగినవన్నీ వ్రాయించేస్తున్నారు స్వామి. చింతలాత్మకురు రామానాయుడు, గోపాలయ్య చింతతోపులో చింతమానలు కొట్టి గుండానికి విరివిగా కట్టెలు తోడుతున్నారు. వచ్చిన వాళ్ళు కూర్చునటానికి చాపలు, తాటాకులు అవి ఇవి అన్నీ ఆ ఊరి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. డేగపూడి, ఇనుకుర్తి వాళ్ళు భజన చేస్తున్నారు. తెల్లవారేసరికి 4 బండ్ల మొద్దులు కాలుతున్నాయి. అంటే ఎంత పెద్ద గుండమో ఊహించుకోవచ్చు మనం. దాని వేడి ధాటికి సుమారు 30 అడుగుల వరకు ఎవ్వరూ ఉండలేరు. స్వామివారు మాత్రం ఆ గుండం దగ్గర కూర్చుని ఆనందంగా కట్టెలు గుండంలో వేస్తూ తన లోకంలో తానున్నారు. అది చూసిన భక్తులు స్వామివారు ఆ వేడికి ఎలా ఉండగలుగుతున్నారో అని ఆశ్చర్యపోయారు. ఇలా 10 రోజులు గడిచాయి. ఒకరోజు పెద్ద చింత చెట్టును 60 మంది కలిసి 2 ఫర్లాంగులు దొర్లించుకొని తీసుకొని వచ్చి స్వామివారి గుండానికి సమర్పించారు. మరునాడు గోపాలయ్య ఒక లావు చెట్టును కొట్టి దానికి జత చేశాడు. ఆ రోజు గుండం పెద్దగా మండుతున్నది. చిట్టిపాలెం వాళ్ళు భజనకొచ్చారు. చీకటి పడింది. స్వామివారు తులసమ్మను పిలిచి, ఈరోజు అచ్చం పెంచల స్వామి చూపు, ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరూ ఉండకూడదు అని చెప్పారు. తులసమ్మ అందరికీ చెప్పి పంపించి వేసింది. చిట్టిపాలెం నుంచి వచ్చిన కనకమ్మ అనే ఆమె మాత్రం ఊర్లోకి పోకుండా అక్కడే ఉంది. ఆమె కుమారుడు కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆ పిల్లవాడిని తీసుకొని స్వామివారి చేత మంత్రించుకోవాలని వచ్చింది. ఆ పిల్లవాడు మంచి నిద్రలో ఉన్నాడు. పొద్దుపోయింది కాబట్టి రేపు ప్రొద్దున్నే వెళ్ళమని, అప్పటి వరకు వెళ్ళి శాలలో పండుకోండి, ఇక్కడ ఉండకూడదని రామానాయుడు ఆమెతో చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత కనకమ్మ తాటాకులు గుండంలో నుండి వెలిగించుకుని వచ్చి ప్రక్కనే ఇంకా కొన్ని ఆకులు వేసి నిప్పు వేసుకొని చలి కాచుకుంటున్నట్లుగా కనిపించింది. ఒక తాటిమట్ట అయిపోయిన తర్వాత ఇంకొక తాటిమట్ట తీసుకొని అలాగే చేసింది. ఎందుకమ్మా మనుషులు కూర్చుంటానికి ఉపయోగించేవి అలా తగలబెడుతున్నావు అని రామానాయుడు అరిచాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేదు. లాభం లేదని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆమె శరీరం అంతా రక్తంతో గాయాలతో ఉంది. అది చూసి అదిరిపోయాడు రామానాయుడు. ఆమె శరీరం అంతా రక్తమయం, గుడ్డలన్నీ రక్తంతో తడిసిపోయాయి. చూడగానే భయం వేసింది. ఏమమ్మా, ఇలా ఉంటే కనీసం తులసమ్మ కన్నా చెప్పకూడదా? ఆమె అయినా స్వామివారికి చెప్పేది అని పరిగెత్తుకుని వచ్చి స్వామివారికి చెప్పాడు. ఆ చిట్టిపాలెం అమ్మాయికి ఇలా ఉందంటే స్వామివారు ఆ అమ్మాయికి చీటీ వ్రాయమన్నారు. ఆమె అలాగే మంటలు వేసుకుంటూనే ఉంది. రామానాయుడు గోపాలయ్యను నిద్రలేపాడు. గోపాలయ్య లాంతర్ పట్టుకుని వచ్చాడు. రామానాయుడు చీటీ వ్రాయడం ప్రారంభించాడు. స్వామివారు నాదం వాయిస్తూ కళ్ళు మూసుకున్నారు. అంతలోనే ఆ అమ్మాయి, నేను ఊరికి పోతున్నాను స్వామి అంటూ అక్కడి నుండి నేరుగా గుండంలోకి దూకింది. కేకలు పెట్టుకుంటూ రామానాయుడు పరిగెత్తుకుని వచ్చేసరికి ఆమె గుండంలో ఉంది. గుండం మధ్యలో ఉన్న ఆమె ఇంక బ్రతికే అవకాశం లేదు. పెద్దగా మండుతున్న ఆ గుండంలో నుండి ఆమెను రక్షించాలి అనే ప్రయత్నంలో ఆలోచించకుండా రామానాయుడు కూడా గుండంలోకి వెళ్ళి ఆమెను ఎత్తుకొని వచ్చాడు. వెంటనే అక్కడున్న మట్టిలో పొర్లించాడు. అంత పెద్ద మంటల్లోకి రామానాయుడు ఎలా వెళ్ళగలిగాడు? ఆమె శరీరం ఆ మంటల్లో కాలకుండా ఎలా ఉంది? అక్కడ ఉండి అంతా చూస్తున్న వెంకయ్య స్వామి వారికే తెలియాలి. నిజానికి ఆమె శరీరం ఆ వేడికి కాలిపోయి బొగ్గులా అవ్వాలి. ఆ సమయంలో ఆమె ఎలా ఉందో చూడకుండా ఆ మట్టిలో పొర్లించి మళ్ళీ మంచు ప్రభావానికి ఎక్కువ అవుతుందేమో అని చాపలో చుట్టాడు రామానాయుడు. కొంతసేపటికి
నన్ను ఎటూ కాకుండా చేశారే అని ఆమె ఏడుపు వినపడింది. ఆమె బ్రతికే ఉండడం చూసి రామానాయుడు ఆశ్చర్యపోయాడు. 127వ లీల పెంచలకోన స్వామి చూపు 2వ భాగం. స్వామివారి దగ్గరున్న వారంతా స్వామిని గమనిస్తూ ఉన్నారు. కనకమ్మ ఎందుకు మంటల్లో దూకిందో తెలియదు, ఎలా రక్షించబడిందో తెలియదు. రామానాయుడు గుండంలోకి వెళ్ళి ఆమెను బయటకు తెచ్చినా రామానాయుడికి ఒక్కచోట కూడా కాలిన గాయం లేదు. అంత పెద్ద గుండంలో దూకి ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇంతకీ ఆమె ఎవరు? ఇలా అనేక సందేహాలు రామానాయుడిని కలవరపెడుతున్నాయి. స్వామివారు ఆమెతో మాట్లాడలేదు, కనీసం చూడలేదు. వారి సన్నిధిలో ఎవరికి ఎప్పుడూ ఏ ప్రమాదం జరగలేదు. ఆమె కూడా స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలతో రక్షించబడింది. ఏదేమైనా ఆమె బ్రతికింది. ఏమమ్మా, ఈ పని చేశావు, నీకు ఏదైనా అయితే మా పరిస్థితి ఏమిటి? పోలీస్ కేసు అయ్యేది. నీ నుంచి మేమంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వచ్చేది. మొత్తం మీద భలే పనిచేశావే అని రామానాయుడు ఆమెను మాటల్లో పెట్టి ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి ఆమె వివరాలు కనుక్కున్నాడు. అక్కడున్న గోపాలయ్యను ఊళ్ళోకి పోయి ఏదైనా బండి తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొని రమ్మని పంపాడు. అప్పుడు ఆమె ఏడుపాపి మౌనంగా ఉంది. ఆ సమయంలో వెళ్ళిన గోపాలయ్యకు బండి దొరకలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. జరిగిన విషయం చెప్పి, మనిషి ప్రమాదంలో ఉంది, ఎవరికైనా చెప్పి ఏదో ఒక బండి తీసుకొని రండి, ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అని రామానాయుడు చెబుతుంటే ఆమె మామూలుగా లేచి కూర్చుంది. నాకు బండి వద్దు, ఏమి వద్దు, మా వాళ్లతో నడిచిపోతాను అంది. అది విన్న రామానాయుడికి నోటమాట రాలేదు. అంత పెద్ద గుండంలో పడిన మనిషి నేను నడిచిపోతాననేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ చీకట్లో ఆమె వంటిపై ఎక్కడెక్కడ గాయాలున్నాయో అసలు తెలియదు. అసలు ఆమె ఏమీ చెప్పడం లేదు. ఆడమనిషి ఎలాగా అని స్వామివారి దగ్గరకు తీసుకుని వచ్చారు. అక్కడికి వాళ్ళ ఊరు 5 మైళ్ళ దూరం ఉంది. స్వామివారిని అడిగారు. వాళ్లతో పాటు ఆమె కూడా వచ్చి వెళ్ళి వస్తాం స్వామి అంది. భద్రంగా పోయి రమ్మన్నారు స్వామివారు. అత్యంత సాధారణ వ్యక్తిలాగా ఏమీ మాట్లాడకుండా వాళ్లతో కలిసి పిల్లవాడిని తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. జరిగిన సన్నివేశం చూసి రామానాయుడికి ఏమీ అర్థం కాలేదు. స్వామివారు అంతా చూస్తూనే ఉన్నారు. ఆమె గురించి ఏమీ మాట్లాడలేదు. సాయంత్రం పూట ఈరోజు పెంచలస్వామి చూపు అని చెప్పి ఎవరినీ ఉండనివ్వవద్దని చెప్పారు. ఈమెకిలా ఎందుకు జరిగింది? ఆమెను ఎవరూ తప్పుగా మాట్లాడలేదు. ఆమె గుండెల్లో దూకేటప్పుడు నే ఊరికి పోతున్నా స్వామి అంటూ దూకింది. ఆమెను బయటకు లాగే వరకు ఆమె శరీరం బూడిదవుతుందనుకుంటే అలాంటిది ఎలా బ్రతికింది? స్వామివారి మాయను తెలుసుకోవడం ఎవరితరం కాదని ఆలోచిస్తూ స్వామివారి దగ్గర కూర్చున్నాడు. ఈ సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఆ ఊరు వాళ్ళు వచ్చారు. ఆ అమ్మాయికి ఎలా ఉంది అని అడిగితే ఒంటి మీద కనీసం ఒక్క కాలిన బొబ్బ కూడా లేదు. ఆమె చీర మాత్రం చిన్న కొర్రు పట్టినట్లుగా చిరుకు కనపడింది. అంతే, ఆమెకేమీ కాలేదు అన్నారు. ఎంత విచిత్రం! ఆ దృశ్యం చూస్తే ఆమె బ్రతకడం అసాధ్యం. అలాంటిది కనీసం కాలిన గుర్తులు కూడా లేవంటే ఆమె మహాసాధ్వి అయినా అయి ఉండాలి, లేదా స్వామివారి మహత్యమైనా అయి ఉండాలి. ఆమెను చూస్తే అలా లేదు కాబట్టి ఇదంతా స్వామివారి లీలా వినోదమే. వారు లోక కళ్యాణం కోసం చేస్తున్న మహాయాగానికి వేదికయే ఆ యజ్ఞగుండం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి అవతరించిన మహావిష్ణువు అవతారమైన పెంచలకోన నరసింహస్వామి యొక్క శక్తి వెంకయ్య స్వామి వారిలో ఉండి నేటికీ భక్తులను కాపాడుతుందని చెప్పే యథార్థ సంఘటనయే మనం చెప్పుకున్న కనకమ్మకు కొత్త జన్మ. వారిని ఆశ్రయించిన వారికి దూరం అవుతుంది దుష్కర్మ. ఈ లీలను చదవడం మనం చేసుకున్న పుణ్యకర్మ. మిగతా లీలలు తదుపరి భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.